హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మటన్ కైమాతో కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. కొందరు మటన్ కైమా అంటారు, కొంతమంది కీమా అని కూడా అంటారు. ఇప్పుడైతే మనం మటన్ కీమా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మటన్ కీమాని తీసుకొని శుభ్రంగా ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఎక్కువసారి కడగకూడదండి, ఒకసారి కడిగితే సరిపోతుంది. మసాలా కోసం అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసుకొని స్పూను జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. మిక్సీ పెట్టేసుకోవాలి. ఇక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇందులోనే 2 బిర్యానీ ఆకులు వేసుకుంటే ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. ఇందులో పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకుందాం. ఆనియన్స్ మొత్తం మగ్గాక పచ్చిమిర్చి 2 తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చేయాలి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం, త్వరగా మగ్గిపోతాయి. ముందుగా పెట్టుకున్నాం కదండి, మసాలాను కూడా ఇందులో వేసుకోవాలి. మసాలా మొత్తం పచ్చివాసన పోయే వరకు మగ్గనిచ్చేద్దాం. ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గనిచ్చేయాలండి. ఇందులోనే మనం పక్కన పెట్టేసుకున్నాం కదా కీమాని, అది మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని అందులోనే 1 స్పూన్ వరకు కారం, 1 స్పూను సాల్ట్ వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టేసుకుందామండి. ఒకసారి మూత తీసి చూసి ఒకసారి కలిపేసుకొని ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ పోసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు ఉడకనిచ్చేద్దాం. త్వరగా ఉడికిపోవాలంటే కొంచెం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఉడకనిచ్చేద్దాం. సరే, దగ్గరికి అయిపోయి వచ్చిందనమాట. ఇంకొంచెం వాటర్ ఉంది. ఈ వాటర్ ఇంకిపోయే వరకు ఉడకనిచ్చేయాలి. సరే, ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయి వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, అలాగే పుల్కాలోకి ఇందులో వేసుకున్న ఈ కీమా కర్రీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంది మటన్ కీమా కర్రీ. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.